బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయ అధికారిగా ఉన్న శ్రీహరి హత్య కేసులో ఇప్పుడు ఒక ఊహించని పరిణామం, అనూహ్యమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. శ్రీహరిని వాళ్ళ బావమరిదే కుక్కల ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు అని. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు కూడా చేశారు. మొదటిది గుండెపోటుగా చిత్రీకరించారు అని, దానికి పోలీసులు కూడా సహకరించారు అని, ఆ తర్వాత శ్రీహరి భార్య ఎస్పీకి ఫిర్యాదు చేయడం, ఉన్నతాధికారులు దర్యాప్తు చేయడం, తర్వాత ఇది హత్య అని తేలింది. ఆ తర్వాత ఎస్పీ గారి విషయంలో బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న మొత్తం 23 మంది సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేసేయడం, సిఐని ఎస్ఐని విఆర్లో పంపించడం, 23 మంది హెడ్ కానిస్టేబుల్ హోంగార్లు అందరినీ బదిలీ చేసేయడం తీవ్ర సంచలనం రేగింది. అయితే ఈ కేసులో ఇప్పుడు అనూహ్య ట్విస్ట్ ఏంటి అంటే, ఈ హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వీళ్ళ బావమరిది హరికృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన, అతని భార్య, మరో 2 చిన్న పిల్లలు, మొత్తం ఫ్యామిలీ సింగరాయకొండ దగ్గర వెళ్ళి గూడ్స్ రైలు కింద పడిపోయారు. మొత్తం ఫ్యామిలీ పాపం చనిపోయారు, గూడ్స్ రైలు కిందకు దూకేశారు. ఇది చాలా అనూహ్య ట్విస్ట్. రెండు రోజుల కిందట హరికృష్ణ ఒక వీడియో రిలీజ్ చేశారు. నా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అని, నాకు సంబంధం లేదని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడేమో ఆ గూడ్స్ రైలు కింద పడి మొత్తం భార్య 2 పిల్లలతో సహా చాలా అత్యంత విషాదం, చాలా అనూహ్యమైన ట్విస్ట్ లాగే చూడాలి. సొంత బావని చంపేసిన ఆరోపణలు, 2 అరెస్ట్ అయ్యి హరికృష్ణ పరారీలో ఉన్నారు యాక్చువల్గా. ఇప్పుడేమో గూడ్స్ రైలు కింద దూకేశారు. సో ఏం జరిగిందో, ఎందుకు వీళ్ళు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారో